అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. సార్ అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్స్. అవును, నువ్వేంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో పార్కులో కలుస్తుంటావు? అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు పార్కులో కలుసుకోమన్నారు. కరెక్ట్. నువ్వు నిజంగా జెంటిల్‌మ్యాన్ అయ్యా. కీప్ ఇట్ అప్. థాంక్యూ. ఓకే. You are smiling. ఈ టైంలో వీడి ఇక్కడికి వచ్చాడేంటి? నేత నన్ను చూశాడంటే ఆ సీగారితో చెప్పేస్తాడు. ఓ షిట్. కూర్చుందామే. బానే ఉందా? అబ్బో సిగ్గనుకుంటా. ఏంటి? స్పర్శ, ద టచ్. మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. ఆ? యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. ఏ? అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. మ్. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు ఆ ఆ? చచ్చా నేను ఆ టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జ్లో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు. రామ్ పండు. జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను. నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని మరి పెట్టే. నా బర్త్డే ఏం కొంటావు? నువ్వెవరో? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రామ్ పండు, నా పేరే జామ్ పండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడెవరని అడుగుతున్నావా? పండు తను చెప్పేది నిజమేనా? అయ్యి బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరో నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా? చచ్చా, నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడవని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఆగు శీలా, ఆగు. నువ్వెవరా? కస్టమర్ చేసి చెడ్డ జడగొట్టావు. చెయ్యి. బాయ్. హాయ్ నేహా. హాయ్ గోపి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. సారీ నేను రావడం లేట్ అయింది. బోర్గా ఫీల్ అయ్యావా? లేదు చెప్పు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, పద. నువ్వు ఆత్మహత్య చేసుకున్నది నాకు మాట ఇవ్వాలి. అదేంటి, నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? నేను నీ ప్రేమను కాదంటున్నాను కాబట్టి. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే నువ్వు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటావని భయపడ్డాను. అలా అని చెప్పకుండా ఊరుకుంటే నువ్వు నా మీద మరిన్ని ఆశలు పెంచుకుంటావు. అందుకే ధైర్యం చేసి ఈరోజు చెప్పాను. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ సారీ. నేను అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? ఏమైనా ఏ, నాకు పరిచయం చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ నాకు పరిచయం చేయాలంటే అంత ఇబ్బంది పడుతున్నావు? నిజంగానే లవరుందా, లేక నన్ను వదిలించుకోవాలని? చచ్చా నిజంగానే ఉంది. అయితే నేను ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి. రేపు సాయంత్రం సంగీ టెంపుల్కి తీసుకొస్తున్నావు. నీతో ఒక విషయం చెప్పాలి భావన. అది ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను.
ప్లీజ్ నన్ను అర్థం చేసుకో భావన. సరే, ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి. ఎప్పుడు చూపిస్తావు? ఆ, రేపు సాయంత్రం 5ంటికి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపిస్తాను. అయితే అక్కడ కలుద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలన్నావు, చెప్పవే. ఆ, అది మీ అంకుల్ నిజంగానే లాకప్ డెత్ చేశారా? అవును. ఏ? ఏమీ లేదు, నిజం అబద్ధం తెలుసుకుందామని. నువ్వంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా. అవును, నువ్వేం చెప్పినా వింటారా? వింటారు. ఆ, నువ్వు లాకప్ డెత్ చేయొద్దంటే మానేస్తారుగా. ఏంటిది వచ్చినప్పటి నుంచి లాకప్ డెత్ అంటున్నావు? చెప్తాను, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమని? మీ అంకుల్ నన్ను లాకప్ డెత్ చేయకుండా కాపాడుతానని. నిన్ను లాకప్ డెత్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. వేరే అమ్మాయినా? అవును సావిత్రి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీ సీఏ అంకుల్ని చూశాక భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను. అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఆ, ఆ అమ్మాయి ఆ, చెప్పడం ఎందుకు, ఏదో ఒక రోజు చూపిస్తాను. కాదు, రేపే నేను చూడాలి. ఆ, ఆ, రేపా? ఏ ప్రాబ్లమా? ఆ, ఆ, ప్రాబ్లం అనేది ఏమీ లేదు. ఆ, సరే, రేపు 5ంటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి, అక్కడ చూపిస్తాను. సరే. ఏంటి ఒక్కడివే వచ్చావు? ఆ అమ్మాయిని తీసుకురాలేదా? ఆ, తను డైరెక్ట్గా వచ్చేస్తానంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, వచ్చిన తర్వాత పిలుస్తాను. సరే. సార్ మీరా? నేనే మీరు ఈ టెంపుల్కి దర్శనం చేసుకుందామని. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఆ, ఎవరు? ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు? నీ మూడో చెల్లెలు. ఆ, ఆ, మూడో చెల్లు. చూసావా ఎంత కరెక్ట్ గెస్ట్ చేశాను. ఆ. పద దవి దర్శనం చేసుకుందాం. నాది అయిపోయింది, మీరు వెళ్ళండి. అలాగే. ఆ. కాళికృష్ణ భగవాన్ శరణ్య ప్రసన్న కాళికదేవి అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద హల్లెలూయా అల్లా ఆమెన్. ఏయ్ సావిత్రి, వాత్నా. హాయ్ గోపి. హాయ్. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్త ఇద్దరు కలిసి గుడికొచ్చారనమాట. మధ్యలో మనం ఎందుకులే స్వామి. ఆ, ఎక్కడ నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది, నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా, మరి లవర్ అని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. నేను ఇలా వస్తా. బాబాయ్, నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలో. చెల్లిలా? అన్నా చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయి. చేయపోతే లాకప్ డెత్ చేస్తా. యా, చేద్దాం. భావన, అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రా భావన, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే. అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవర్ అని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఈడు చెల్లి అని చెప్తున్నాడు. బాబాయ్
నాకంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు? బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా? ప్రదక్షిణలు చేయి. ఆ, ఛీ, ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగడ మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ ఎవరు కాదు కదా? ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఓయ్ ఆ, ఆ అమ్మాయి ఎవరు? ఆ, సావిత్రికి చెల్లెలు. అదే నా లవర్కి చెల్లెలు. మరద లవర్స్ అవుతుంది. ఓకే బాయ్. బాయ్. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ ఎవరనా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మన బాబాయ్ దగ్గర నగ్గాల. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్ ఎరా ప్రదక్షిణలు అయిపోయాయా? ప్రదక్షిణాల సంగతి తర్వాత. హ్మ్. ఆ గోపిగడ పేరు తగ్గట్టే కృష్ణుల్లా చెలరైపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపిగడ ఎవరే? గోపి, ఆ. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఆ అమ్మాయే కింద ఉంటానంది. రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు. చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్. బాయ్. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాని నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్ద గోపిగడ మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఆ, ఈ అమ్మాయి కూడా గోపి చెల్లేనా? 10%. అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీలా? ఇవాళ 50, రేపు 50 తీచ్చా. చెప్పింది చే. ఎలా? 12, 20, 28, 32. హాయ్. అయ్యో, నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు తెలుసా? ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి? జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000 దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. ఆ? గుళ్ళో చెప్తే బాగోదా? 2000? అజ్జి బాబోయ్, పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ వెళ్తుంది చూడు, అది పెద్ద కేసులే. అయ్యో బాయ్, ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలాగే కరెక్ట్ గా గెస్ట్ చేశావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరూ గోపిగాడి చెల్లెలేనా? ఆ, ఆహా. ఆహా. సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు, ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు, ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన లవరని చెప్తున్నాడు. టోటల్ గా అందరినీ తన లవర్స్ అని చెప్తున్నాడు. బాబాయ్ ఏమో అందరినీ చెల్లెలు అంటున్నాడు, కాదంటే కొట్టేస్తున్నాడు. అయినా సరే నేను ఒప్పుకోను. రే గోపి, నీకు సావిత్రియే కాకుండా సావి 1, సావి 1, సావి 2, సావిత్రి. ఏ ఉండే, నువ్వెంతో నచ్చావే MP3. ఏయ్, ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏయ్, ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏడ్చావులే. నేనేడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది. అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. అమ్మా, ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నా? కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. యహా, ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద. పద. ఏమండి ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నువ్వు ఉన్నావు కదా సార్లే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసినాయి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు,
గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? అనుకోండి. ఏమిటండి ఎవరు? సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? ఆ. మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. ఆడు కూర్చుంటామని అనలేదు. అబ్బా మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చో. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానేయండి. ఇలాంటి పట్టించుకోకండి, చెప్పండి. ఏం లేదండి. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలం మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? ఆ. అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అబ్బే అది నువ్వు పద, కాదండి. నువ్వు పద, కాఫీ అరే, చేద్దాం పద. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా? సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆహా. ఆ, అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కాదు, రండి సార్ అది చెప్తాను. కాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, చెప్పు. నేను మొదటి పెళ్ళాం కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిడ్డికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలేం తగిలినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3 పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమనుందా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లమ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు. వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే. అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబా ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.